మనందరి ప్రీతమ నాయకులు యువగలం రథసారథి యువత ఆద్యాజ్యోతి ఈ రాష్ట్రాన్ని సమూల మార్పులు చేయడానికి విశేషంగా కృషి చేస్తున్న మన యువ నాయకులు మన ప్రీతమ యువనేత తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏం జరిగిందో ఒక్కసారి మనందరం గమనించాలి. ఎందుకంటే మనం కూడా మర్చిపోతాం. ఈరోజు పోలీస్ సోదరులందరూ సెల్యూట్ కొట్టినప్పుడు కష్టకాలాలు మర్చిపోతాం. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఇంటి నుంచి బయటికి రానిలేదు. ఏ గేట్ల దగ్గర అయితే ఈరోజు సెల్యూట్ కొడుతున్నారో ఆ గేట్లకి తాళ్ళు కట్టించారు జగన్. మన నియోజకవర్గానికి చెందిన మన నాయకుడు నందన్ సుబ్బయ్యని ఎంత కిరాతకంగా చంపేశారో మనందరం చూసాం. ఆ కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆ పిల్లల్ని ఈరోజు కూడా చదివిస్తుంది మన తెలుగుదేశం పార్టీ. అంటే గొడ్డలి పార్టీలో ఏకంగా మన కార్యకర్తలను అదే గొడ్డలతో చంపేశారు, అరాచకాలు చేశారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, అడుగడుగున కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టారు. ఇది ఇక్కడున్నా మనందరం మర్చిపోకూడదు. కష్టకాలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత ఇబ్బంది పెట్టామో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇప్పుడు నలిసిపోతే యుగలం పాదయాత్ర పుస్తకం తిప్పుతా. అప్పుడు గుర్తొస్తున్నారు, ఇంత కష్టపడ్డాం, ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఈ కష్టానికి ఏముంది, ఇంకొక 5 గంటలు కష్టపడదాం అనే ఆలోచన నాకు వస్తుంది. సో ప్రతిపక్షాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మనందరం చూసాం, వాళ్ళ హయాంలో బ్రహ్మణి స్టీల్ కుంభకోణం జరిగితే మన హయాంలో జేఎస్డబ్ల్యూ తీసుకొచ్చాం. వాళ్ళ హయాంలో ఏకంగా రక్తం పారితే ఈరోజు మన హయాంలో కడప జిల్లాలో ఉద్యోగాలు పారుతున్నాయి. వాళ్ళ హయాంలో ఫ్యాక్షనిజం ఉందంటే మన హయాంలో ఫ్యాక్టరీలు తీసుకొచ్చిన ఘనత. ఇది ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గడప దొక్కినప్పుడు ప్రజల్లోకి తెలియజేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. పరిశ్రమలు తీసుకొస్తున్నాం, గ్రౌండింగ్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, రూపాయి సంపాదిస్తే ప్రభుత్వాలు రూపాయి 40 పైసలు ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, మన ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సుమారుగా రూపాయి 40 పైసలు ఖర్చు అవుతున్నాయి. మనం అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు వేయాలన్నా, బ్రిడ్జిలు వేయాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనం చేయగలుగుతున్నాం. శాస్కి స్కీమ్ అని ఇలాంటి అనేక స్కీములతో అనుసంధానమై కానీ మనం చేయలేకపోతున్నాం. గత పాలకులు అప్పులు చేస్తూ బటన్ నొక్కినారు. ఆ అప్పులంతా ఈరోజు వచ్చి మన భారంగా మారింది. ఒక పక్కన వడ్డీ కట్టాలా, అసలు తీర్చాలా, మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. కరెంటు ఛార్జీలు మనం పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు మనం పెంచలేదు, చెత్త పైన పన్ను తీసేసాం. అంటే ఒక పక్కన ప్రజలపైన భారం తగ్గిస్తూ ఇంకో పక్కన ఎకనామిక్ యాక్టివిటీ పెంచి ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మన ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు కేశవ్ గారు, ఆయనకు ముద్దుగా ఒక పేరు పెట్టినాం. ఆయన ఎప్పుడొచ్చినా గౌరవ మంత్రులందరూ మేము నుంచుని ఇట్లా వంగి లక్ష్మీ అని నమస్కారం పెడతాం. ఆయన అన్నాడు నాతో, నా పైన చాలా కసి ఉంది బాబు నీకు అన్నాడు. ఎందుకన్నా అన్న, ఆర్థిక శాఖ ఎందుకు ఇచ్చానైనా నాకు అని అడిగాడు. అంటే ఎంత ఇబ్బందులు ఉన్నాడో ఒకసారి ఆలోచించాను. చేయాలని తప్పన ఉంది, చేస్తాం, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో మేము పెడుతున్నాం. ఇప్పుడిప్పుడు ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. ప్రతి ఏడా 60,000 కోట్ల లోటు బడ్జెట్, 60,000 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తున్నాం. సో మాకు సమస్యలు ఉన్నాయి. శాఖల్లో కూడా కొత్త స్కూల్ ఏర్పాటు చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. సో ఇంకొక సంవత్సరం కష్టపడాలి. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూ చేస్తున్నారు మమ్మల్ని. ఒక్క సంవత్సరం కానీ గట్టి కష్టపడితే సమస్యలు మనం అధిగమించుకుని
కొత్త పనులు కూడా చేసానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏముందిలే అబ్బా, ఇంకా 10 పనులు చేయి, ఆ స్కూల్ నీకేముంది, నువ్వు మంత్రివి, చిట్కేస్తే అయిపోవాలి కదా, అంత తేలికుంటే నేనే చేస్తా కదా స్వామి. సమస్యలు ఉన్నాయి. ఒక తల్లికి వందనం కింద 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం, పెన్షన్ కింద 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇట్లా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం తీసుకుంటే 10,000 కోట్లు అవుతుంది. 1,000 కోట్లు కూడా కాదు, 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఏ రాష్ట్రం చేయని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుంది. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన. మనం ప్రజలకి గుర్తు చేయాలి. ఆనాడు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి, ఆనాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా భయపడే పరిస్థితి, ఆనాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. మహిళలపైన గతంలో ఎలాంటి దాడులు జరిగినాయో మనందరం చూసాం. సో ప్రజలకి ఇది తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సంక్షేమ అభివృద్ధి 2 జోడెద్దుల బండి, ఆ 2 ముందలు తీసుకెళ్తాం. కానీ లా అండ్ ఆర్డర్ని ఎంత మెరుగుపరిచామో ప్రజలకి తెలియజేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికీ చాలా వరకు పూర్తయింది. మిగిలిన ఉందంటే జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత డోర్ టు డోర్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. డోర్ టు డోర్ కార్యక్రమాలు అందరూ భాగస్వామ్యం అవ్వాలి, ఒక బాధ్యతగా తీసుకోవాలి, కసితో పనిచేయాలి. అప్పుడే మనం ఆశించింది మనం సాధించగలుగుతాం. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒరిస్సా చూడండి, ఒకే పార్టీ వరుసగా వచ్చేగల ఏ స్థాయికి అభివృద్ధి చెందారు. మనం చూసాం 2019 నుంచి 24 వరకు ఒక సైకో ముఖ్యమంత్రి దారి తప్పింది రాష్ట్రాన్ని. ఎంత ఇబ్బందులు పడ్డాం, రాష్ట్రం ఎంత ఇబ్బంది పడింది. కరెంటు ఛార్జీలు 6 సార్లు పెంచారు, ప్రజల్ని అన్ని రకాలుగా పీడించారు, చెత్త పైన పన్నేశారు. ఇది ప్రజలకు చెప్పాలి. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ కార్యకర్తలు అందరం భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే మన పార్టీలో ఒక జబ్బు ఉందండి, అలక. ఒక కార్యకర్త ఆవేదనతో ఒక పోస్ట్ పెడతాడు, ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో బూత్ స్థాయి అయితే బూత్ పార్టీ అధ్యక్షుడు చేయాలి, గ్రామ స్థాయి అయితే గ్రామ పార్టీ అధ్యక్షుడు చేయాలి, మండల స్థాయి అయితే మండల పార్టీ అధ్యక్షుడు చేయాలి. సమస్యలు ఉంటాయని చెప్పారు, కానీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వ్యవస్థ ఉంది, మీకోసం పనిచేస్తున్నాం. ఏ సమస్య చిన్నది కాదు, ఏ సమస్య పెద్దది కాదు. సమస్య ఉంటే అది పరిష్కరించుకోవాలి. కూర్చుందాం, ఓర్పు సహనంతో మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కానీ అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే. 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, 5 సంవత్సరాలు ప్రాణహానితో బతికాం. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జనసేన పార్టీ ఉంది, ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ ఉంది. మన 3 పార్టీలు కలియక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్ళదు. సో మన కుటుంబం కాస్త కొంచెం పెద్ద కుటుంబం. జనసేన ముసుగులో ఎవరో ఒకరు మనం తిట్టాడు, వైకాపోలు తిడతారు. జనసేన అని పేరు పెట్టుకుని ఆ రంగులు పెట్టుకుని మనని తిడతారు. మనకు ఆవేదన వచ్చి మనం తిడతాం, అంటే మన మధ్య చిచ్చు పెడతాం. లేదంటే భారతీయ జనతా పార్టీ ముసుగులో మనం తిడతారు, లేదంటే మన ముసుగులో వాళ్ళని తిడతారు. అంటే మన మధ్యలో ఐక్యత లేకుండా చేయాలని ప్రయత్నిస్తారు. కానీ మీ అందరూ ఒకటి చెప్తున్నా, ఏది ఏమైనా ఈ 3 పార్టీలు కలిసికట్టుగా ఉంటాయి, కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇండియా టుడే కాన్క్లేవ్ గెలిగా మొన్నటిగా, దాని ముందర దానికి వెళ్ళా. అక్కడ వాళ్ళు అడిగారు 29 మీరు కలిసే పోటీ చేస్తున్నారంటే, ఎస్ 29 మేము కలిసే పోటీ చేస్తున్నాం అని చెప్పా. ఆ వీడియో మా పవన్ అన్న చూశారు. అన్న చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి, అరే 3 టర్మ్లు అంటే నువ్వు 1 టర్మ్ అంటున్నావు ఏంటినా అన్నాడు. అన్న నేనేదో అక్కడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పా. 100% 3 కాదు 5 టర్ములు కలిసికట్టుగా పోటీ చేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసికట్టుగా నంబర్ 1 చేద్దాం అని చెప్పాను. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. మనం అడిగిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు. విశాఖకు ప్రైవేటీకరణ చేయొద్దన్నాం, చేయలేదు. విశాఖకి రైల్వే జోన్ మనం ఇచ్చారు. అనంతపూర్కి ఏకంగా ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు ఇవ్వండి అంటే ఇచ్చారు. బీపీసీఎల్ రిఫైనరీ ఇవ్వండి అంటే ఇచ్చారు. ఇట్లా అడిగిందంతా ఒక సిస్టమేటిక్గా ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మన ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా మనం సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతున్నాం అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా చాలా ఉంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. 3 పార్టీ కలయిక కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే రైట్ టైం, రైట్ పర్సన్, రైట్ లీడర్. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం నడిపించగలుగుతున్నారు. కనుకనే మనకు సమస్యలు లేకుండా ముందరికి వెళ్తున్నాం.